చెప్పండి. ప్రభునందు దేవుని వారులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటలను మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఆయన సన్నిధిని దేవుడి జీవిత వర్తమానం కొరకే మనం ఆశపడదాం. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా కొంచెం ఓపికగా కూర్చుని వాక్యం వినాలని మీకు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు అంశం ఏమిటి అంటే రాసుకునేవాడు రాసుకుంది. ఈరోజు అంశం ఏంటంటే దేవుడు కలుగు చేసి సమృద్ధి మేలులు. ఏమనగా దేవుడు కలుగు చేసి సమృద్ధి మేలులు ఏమనగా మనము ధ్యానం చేయబోతున్నాము. దయచేసి అందరూ కూడా బైబిల్ తెరిచి ద్వితీయోపదేశ కాండము అందరూ బైబిల్ తెరవండి. ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము అనేటి పుస్తకంలో మోషే చెప్పిన మాటలు ఇక్కడ ఉన్నాయి. చూడండి, మీరు ఎవరు చెప్పిన మాటలు చెప్పారు? మోషే అంటే మోషే కాదు, దేవుడు మోషేతో చెప్పించాడు కనుక మోషే చెప్పాడు అంటున్నాను. అపార్థం చేసుకోకండి. అంటే మోషే సొంత మాటలు కానీ కాదు. ఇది మోషే రాసిన గ్రంథము. జగత్తుగా ఆలకించింది మోషే రాసిన గ్రంథము. మోషే ఎలా రాశాడు అంటే దేవుడు తనకి ప్రేరేపిస్తే ఈ విషయాలన్నింటినీ కూడా దేవుడు రాయించాడు. ద్వితీయోపదేశ కాండంలోంచి 28వ అధ్యాయం ఇందులో సుమారుగా 68 వచనాలు ఉంటాయి. ఎన్ని వచనాలు ఉంటాయండి? 68 వచనాలు. ఈ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, జాగ్రత్తగా వినండి. రెండుగా విడదీస్తే, ఈ అధ్యాయాన్ని రెండుగా విడదీస్తే అంటే 1వ వచనం నుంచి 14వ వచనం వరకు, 15వ వచనం నుండి 68వ వచనం వరకు మీరు ఈ విధంగా జాగ్రత్తగా చదువుకుంటే దీనిలో ఎన్నో సత్యాలు, ఎన్నో నిజాలు దేవుడు రాయించి ఉంచాడు. ఈ యొక్క గ్రంథం పేరు ఏం పేరండి? ద్వితీయోపదేశ కాండము. ఇది ఒక పుస్తకం. అంటే
రాసినటువంటి 4 పుస్తకాలు. మీరు అనొచ్చు, మోషే రాసిన 4 గ్రంథాలు అనొచ్చు కదా. నాలుగు పుస్తకాలు అంటున్నారు ఏంటి? అవును, మొదటి పుస్తకం ఆదికాండము, రెండవది నిర్గమాకాండము, మూడవది లేవియాకాండము, నాలుగవది సంఖ్యాకాండము, ఐదవది ద్వితోపదేశకాండము. దేవునికి స్తోత్రం. ఎన్ని కాండాలు ఇవి? 5 కాండాలు. వీటిని హెబ్రీ భాషలో తోరా అంటారండి, అని పిలుస్తారు హెబ్రీలో. సరే, ఈ ద్వితోపదేశకాండము అని దానికి ఎందుకు పేరు వచ్చింది? అని మీరు ఒకవేళ దాని పేరు గురించి మీరు ఆలోచన చేస్తే, ఎందుకు ద్వితోపదేశకాండం అన్నారంటే, రాశాడంటే తిరిగి చెప్పేదాన్ని ద్వితోపదేశకాండము. ద్వితీయ అంటే మరలా రెండోసారి చెప్పేది. ఏంటి రెండోసారి చెప్పేది? ఇది కూడా చెప్తాను వినండి. రెండోసారి చెప్పేది ఏంటి? రెండోసారి చెప్పేది జాగ్రత్తగా మర్చిపెట్టండి, నేను చెప్పిందే చెప్తున్నాను. నిర్గమకాండంలో ఉన్నది, లేవికాండంలో ఉన్నది, సంఖ్యాకాండంలో ఉన్నవి, ఈ 3 పుస్తకాల్లో ఉన్నది మరలా మోషే రిపీట్ చేశాడు. ఆ 3 ఉన్నవి ఈ ఒక పుస్తకంలో ఉంటుంది. ఎందుకు మళ్ళీ రిపీట్ చేయాలి? అది కూడా ప్రశ్న కదా. ఎందుకు రిపీట్ చేయాలంటే, ఐగుప్తు దేశం నుండి బయలుదేరినటువంటి ఇశ్రాయేలు గోత్రికులు అరణ్యంలో చనిపోయారు. ఆ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళ పితరులందరూ కూడా దేవుడు చెప్పినట్టు కార్యాలు, దేవుడు చేసిన కార్యాలు, యుద్ధాలు, రకరకాల అద్భుతాలు, ఆశ్చర్యాలు ఆ పితరులు చూశారు. కానీ ఆ 40 సంవత్సరాల్లో ఏమయ్యారంటే, వాళ్ళు అకాల కాలంలో రాలేకపోయినట్లుగా దేవుని యొక్క శిక్షకి, కోపానికి చనిపోయారు. చివరికి ఆ అరణ్యంలో పుట్టినట్టు వాళ్ళ పిల్లలు ఇంకా కానాను దేశానికి ప్రవేశించడానికి దగ్గరలో ఉన్నారు. వాళ్ళ పితరులు ఎదుట దేవుడు చేసిన ఆశ్చర్యాలు ఏమున్నాయో వీళ్ళకి తెలియదు, ఆశ్చర్యకారాలు ఏమున్నాయో తెలియదు, శిక్షలు ఏమున్నాయో తెలియదు, తీర్పులు ఏమున్నాయో తెలియదు. దేవుడు ఇది చేస్తే క్షమిస్తాడు, ఇది చేస్తే క్షమించడు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా కొత్త జనం పుట్టుకొచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి, అల్లలు చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమైనా? అర్థం చేసుకోండి. కానీ కనుక వాళ్ళకి తెలియదు. కనుక వాళ్ళు ఎంతుందంటే ఆ కొత్త దేశంలో వాళ్ళు ఎలా మిశ్రుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అంటే, మరి ఆ పితరులకు దేవుడు ఏమేమి చేశాడో, ఏమేమి చేయొద్దన్నాడో, ఎలా మిశ్రుకోమన్నాడో, ఎలా మిశ్రుకోవద్దన్నాడో అన్ని విషయాలు ఈ యొక్క 3 కాండాల్లో ఉన్న విషయాలన్నీ కూడా తిరిగి చెప్తున్నది ద్వితోపదేశ కాండం.
దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పుస్తకం మీకు అర్థమైందా అండి? దాని కొరకు మళ్ళీ తిరిగి రాయించాడు. మీరు ఉన్న 3 పుస్తకాలు చదివిన తర్వాత అందులో ఉన్న విషయాలు అక్కడక్కడ కనిపిస్తా, ఆయా అధ్యాయంలో ఆయా చోట్లలో కనిపిస్తూ ఉంటుంటాయి. మీకు అర్థమైనా ఇదేంటిది అని మీరు ఆశ్చర్యపోకండి. దేవుడు కొత్తగా జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి మరలా దేవుని గురించి పరిపూర్ణంగా తెలియదు కనుక చెప్పడానికి మోషే కూరుకుని వారికి ఏం చేశాడంటే ఆ కొండ మీద వాళ్ళందరికీ తిరిగి ఒక పెద్ద ప్రసంగం చేసిన ప్రసంగమే ఈ ద్వితీయోపదేశ కాండం. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడికి ఇది మీకు అర్థమైనట్లుంది నేను అనుకుంటున్నాను. అయితే ఇందులో చాలా అధ్యాయాలు ఉంటాయి, కానీ ఇందులో మనము 28వ అధ్యాయం మీ దగ్గర పెట్టుకోండి. 28వ అధ్యాయము మీ దగ్గర పెట్టుకోండి. అయితే 1 నుంచి 14 వచనాలు ఏం రాయబడుతుందంటే 14 వచనాలు దీవెనలు ఆశీర్వాదాలు ఉంటాయి. ఏంటండి? దీవెనలు ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ 15వ వచనం నుండి 68వ వచనం వరకు అన్ని శాపాలు, తీర్పులు, దేవుడు చెప్పింది భయంకరమైన తీర్పులు ఈ 15 నుంచి 68 వచనాల్లో ఉంటుంది. ఇలా ఎడదీసి మీరు చదువుకుంటే ఆశీర్వాదాలు ఎక్కువ కనబడుతున్నాయా, శాపాలు ఎక్కువ కనబడుతున్నాయా? అది ఆశీర్వాదాలు 14 వచనాల్లో ఉంది కదా. ఈ 14 వచనాల్లో జాగ్రత్తగా ఎడదీస్తే ఒక 50 ఆశీర్వాదాలు ఉంటాయి అనుకుందాం. జాగ్రత్తగా ఎడదీసుకుంటే 15వ వచనం నుంచి 68వ వచనం వరకు కూడా శాపాలు. వీటిని జాగ్రత్తగా ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క విధంగా చెప్పుకొచ్చి అన్నీ కూడా ఎడదీసుకుంటే సుమారుగా 100కి పైనే శాపాలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? అయితే ఈరోజు దీనిలోంచి కొన్ని వచనాలు మనం తెలుసుకున్నాం. అన్నీ తెలుసుకోవద్దు, కొన్ని. దేవుడు కలుగు చేసిన సమృద్ధి, మేలులు ఈ అంశం. నేను ఈ ద్వితీయోపదేశ కాండంలో ఉన్న విషయాలు మాత్రమే ఈరోజు మీకు చూపిస్తాను. రాసుకునేవాడు రాసుకోండి, రిఫరెన్స్ వేసుకొని మనసులో పెట్టుకోండి. ఇందులో 28వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. ఎంత చదవడు ఎట్టి చదవలేదా? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆయన ఆజ్ఞాన్ని అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ప్రత్యేకంగా దీన్ని ఎవరించి చెప్పడం కదా, మీకు అర్థమవుతుంది కదా. మనం ఏం చేస్తే ఎలా ఉంటాం?
ఏం చేయకపోతే ఎలా ఉండము. కానీ ఇందులో మొట్టమొదటిది ఏంటంటే 28వ అధ్యాయం 1 ఏం కనపడుతుందంటే, దేవుడు కలగ చేసి సమృద్ధి మేలులో మొట్టమొదటి ఘనత. ఏంటని? ఘనత ఘనత ఘనత. ఘనత అనేది ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. ఘనత అనేది ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. అందరికి ఇష్టమే. నన్ను గణపడుతుంటే ఏంటి, మీరందరూ గణపరుస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుందో చెప్పండి. ఇష్టం ఉంటుందా? కష్టం ఉంటుందా? ఇష్టం ఉంటుంది కదా. కానీ నేను అంటాను, కొంతమంది కష్టం ఉంటుంది, రామాను కూడిపోతూ ఉంటారు. చదివిన విషయాలే చెప్తున్నాను, నేను జరుగుతున్న విషయాలు చెప్తాను. అందరికీ ఇష్టం ఉండదు, కానీ కొంతమందికి మాత్రం ఇష్టం ఉంటుంది. మీరు అన్నట్టు ఎక్కువ శాతం ఇష్టపడేవాడు ఉంటారు, తక్కువ శాతం ఇష్టపడే వారు ఉంటారు. కానీ ఇష్టపడేవారిని చెడపడతారు. ఉదాహరణ ఒక మాట చెప్తానే, ఇది ఏ బుద్ధి? ఇష్టపడిన బుద్ధి ఏ బుద్ధి? ఏ బుద్ధి అంటే, సరే నేను ఎక్కడికి వెళ్ళకూడదు వెళ్తే నేను ఏమవుతుంది. సరే, ఒక రోజున దావీదు యుద్ధానికి వెళ్ళాడండి. దావీదు యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో వేల పైడి చేసాడండి, మామూలు పైడి కదండి. వచ్చినట్టుగా లేపేసి ఆ దేశంలో ప్రజల్ని అందరిని ఓడించి, ఆ దేశాన్ని ఓడించి ఏం చేశాడంటే, ఆ యొక్క ఒక విజయంతో వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? తాత్కాలికంగా మనం ఆలోచన చేస్తే జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు వ్యాసంలో ఎవరైనా తగ్గినట్టు అక్కడ పార్టీ కూడా ఏం చేస్తారు? ఎదుర్కొంటారు కదా. వీళ్ళు ఎదుర్కొనే చేత జైలు కొడతారు, అలాగే పేరు చెప్పి జైలు కొడతారు. అలాగే ఏం చెప్పిందంటే, దావీదు వస్తుంటే సౌలు కూడా వస్తున్నాడు. కానీ అది సౌలు యొక్క పరిపాలన. ఆ రోజు ఏం జరిగిందంటే, దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రజలు ఇలా చక్కగా అంటున్నారు. ప్రజలకి చక్కగానే ఉందిలే. ఏదండి, సౌలుకి 1000 కొలిది, దావీదుకి 10,000 కొలిది అని జేజీలు కొడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఏమన్నారు? ఎవరికి? రాజుగారికి ఏంటంటే 1000 కొలిది, రాజుగారికి 1000 కొలిది, ఆ కింద ఉన్నవాడికి ఏంటి? 10,000 కొలది. అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఏం జరుగుతుంది అంటే, అక్కడ అసూయ బుద్ధి వస్తుంది. వచ్చేస్తుంది. అతనికి ఏమొచ్చిందంట? అసూయ బుద్ధి వచ్చి ఇసుకు చూచాడంటే, సంఘంలో కూడా ఒకటి కనపడుతున్నప్పుడు అందరికీ నచ్చదు. నచ్చాలని కూడా ఏం లేదు. అర్థమవుతుందా? కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, చూపు మారిపోతుంది, వాళ్ళ ఆలోచన మారిపోతుంది, వాళ్ళ పరిస్థితి మారిపోయి ఏం చేస్తుందంటే పక్క వాళ్ళు కూడా మార్చేస్తారు. పక్క వాళ్ళు కూడా మార్చేస్తారు. లేదనుకున్నాను, మన సంఘంలో లేదనుకున్నారా అని కథా నాయకులు ఉన్నారు, కథా నాయకురాళ్ళు కూడా ఉన్నారు. నిమిషాల్లో మార్చేస్తారు. నిజం గంటంతా పడదు, కానీ ఇలాంటి విషయాల వరకు నిమిషాలు కూడా సెకండ్లోనే
మనుషులను మాయ చేసి గుర్తు వేసుకుంటారు. ఎందుకంటే దేవుని పిల్లరా, ఇక్కడ ఘనత ఈ వాక్యంలో మళ్ళీ చదివితే మనకు అర్థమయ్యేది. ఒకసారి చదవండి గట్టిగా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు నేను ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడలా ఇక్కడ మనం చేయాలంట. మీరు ఘనత పొందాలి అంటే, ఏమంటే దేవుడు కొంతమందిని హెచ్చించాలి అంటే, పైకి తీసుకురావాలి అంటే ఇక్కడ కొన్ని పనులు చేయాలంట. దేవుని మాటలు శ్రద్ధగా వినాలంట. ఇంత మాటలు ఏం చేయాలంటే గైకొనాలంట, అవి చెయ్యాలంట. అప్పుడు నీకు హెచ్చిస్తాడు. నువ్వు దేవుని మాటలు వినవు, గైకొనవు, వాటి ప్రకారంగా చేయవు, దేవుడిని హెచ్చించాలి అంటే, దీవించాలి అంటే నీకు మేలు చేయాలంటే ఎక్కడ కుదురుతుందండి? కుదురుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. నేనేం చెప్పాలి ఇప్పుడు? నేను ఘనత గురించి చెప్పాలి కదా, అలా చదువుతున్నాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. వింటున్నారా సంగమ? వింటున్నారా? ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి ఏం చేసి చదవాలంటే బయట అన్ని కూడా చదువుతారండి ఈ బైబిల్ని. అనుసరించాలి. మిలిటరీ సైన్యం ఉంటుంది, ట్రైనింగ్ చెప్తారు. ఆ ట్రైనింగ్లో ఎలా నడవాలో, ఎలా పొజిషన్ ఉండాలో ఆయన చెప్తారు. అనుసరించి ఆయన ఒక కెప్టెన్ ఎలాగైతే అనుసరించమని చెప్తాడు, అలా అనుసరించనుకోండి, వెంటనే అతను చిన్న పొరపాటు కలపని వెంటనే తీసి బయటికి చేస్తాడు. అనుసరించాలి. ఎందులో? నీ చేతిలో ఉన్న బైబిల్లో ఉన్నాయి. అనుసరించాలి. అనుసరిస్తున్నావా? నువ్వు అనుసరించవు, ఆచరించవు, గైకొనవు. దేవుడేమో నీ పట్ల, నీ భర్త పట్ల, నీ పిల్లల పట్ల, నీ కుమార్తె పట్ల, ఎవరి పట్ల ఏదేదో వీటిని చేయాలని ఆశ కలిగి ఉన్నది. సోదరులారా, దయచేసి మమ్మల్ని హెచ్చించాలి, నన్ను హెచ్చించాలని కోరుకుంటూ ఉన్నట్టు వారు. అయితే ఈ యొక్క 28వ వచనంలో, అధ్యాయంలో 10వ వచనంలో మొట్టమొదటి మాట ఏంటంటే ఘనత. సరిగాని నడుచుకునేలా అని నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. మీరు గమనించరా? ఇక్కడ జనుల కంటే నిన్ను హెచ్చించడం అంటే ఘనపరచడం. దేవుని స్తోత్రం. చెప్పండి, ఘనపరచడం. ఎప్పుడు నేను ఘనపరుస్తాడు? ఆయన ఆజ్ఞలను ఘనపరచాలి. ఆయన సన్నిధిలో నువ్వు గణపరచబడినట్లుగా దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలి. ఆయనను గణపరిచినట్లుగా నువ్వు కనబడాలి. బైబిల్లో మాట ఏంటండి? 2-3 చోట్ల రాస్తుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుచుదును అన్నాడు ఆయన. నువ్వేమో ఆయన గణపరచను, నువ్వేమో ఆయనేమో గణపరచు. గణపరచడం అంటే ఒక పాట పాడితే సరిపోతుందా? వాక్యం చదివితే సరిపోతుందా? ప్రార్థన చేస్తే సరిపోతుందా? నువ్వు దేవుడి మందిలో కనపడితేనే అది కనపరచడం కాదు. దేవుడు ఏం చెప్పాడో అది నీ జీవితంలో చెయ్యాలి. అంతేకాని తప్ప అన్యులు లేగానే క్రైస్తవుడు అయ్యుండి, క్రైస్తవురాలు అయ్యుండి అన్యులాగానే నువ్వు ప్రార్థిస్తూ ఉంటుంటే
కనపరచాలంటే, నిన్ను ఆశీర్వదించాలంటే, నీ భర్తను జీవించాలంటే, నీ బిడ్డలు జీవించాలంటే, అది కనపరచాలంటే దేవుడు ఇష్టపడతాడంటే ఇష్టపడడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, రెండో మాటలకు వెళ్ళిపోతాను. మొదటి మాట, నువ్వు కనపరచబడాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని చూసుకున్నాం. ఇదే హితోపదేశకాండం 21వ అధ్యాయం జాగ్రత్తగా 21వ అధ్యాయం 2వ వచనము 3వ వచనము చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీకు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు, గర్భంలో దీవించబడదు, భూపాలలో దీవించబడదు, పశువుల దుక్కులు వేగులలో గొర్రె మందల మేతలలో నువ్వు దీవించబడదు. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవించబడును. దేవునికి స్తోత్రం. 11వ వచనం కూడా చదవండి. మరియు నీ పితరులతో ప్రమాణం చేసిన యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీవు సమృద్ధిగా మేలు కలుగజేయు. నీకు సమృద్ధి మేలు కలగజేయును. ఇది మూలవాక్యం. అసలు ఇది ముందు నేను చెప్పాలి. ఎక్కడికి వెళ్ళిపోయాను? దేవుడు నీకు కలుగజేసేటువంటి సమృద్ధి మేలు 11వ వచనంలో రాయబడుతూ ఉంది. అయితే ఇక్కడ రెండవ మాట ఏంటంటే దీవెన. ఏమంటే దీవుల గురించి వచ్చేస్తాయి కదా, దీవుల గురించి వచ్చేస్తాయా? దీవులు ఊరికి వచ్చి ఒక పంట వేసిన తర్వాత, ఒక సేన వేసిన తర్వాత ఆ యొక్క యజమాని ఆ పంట లేదా ఆ సేను చాలా జాగ్రత్తగా ఇయ్యాలి, కాసుకోవాలి, చూసుకోవాలి, దానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు చేసుకోవాలి. అప్పుడు ఆ పంట నుండి నీకు దీవెన కలుగుద్ది. అంటే దీంట్లో ఏం కనపడుతుందంటే కొంచెం కష్టం కనపడుతుంది. మా దొడ్లో చాలా మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల్లో ఒక మొక్క ఉంది, పనస మొక్క. పన చెట్టు ఉన్నది. ఆ పన చెట్టుని సంఘంలో ఒక సహోదరి తీసుకొచ్చింది. ఎవరో కాదులండి, తిరిగిపోయింది. తీసుకున్న మొక్క తీసుకొస్తే పాకేస్తాం. అది పెద్ద అయింది. ఈ సంవత్సరం చెట్టు ఎరవై చేసిన కాయలు, చెట్టు కాయలే, ఇంత బాగుంది కాయలు. కానీ ఒక్క కాయ కూడా లేకుండా అన్నీ ఎండిపోయి ఆ చెట్టు మొదట పడిపోయి రాలిపోతున్నాయి. నా పాస్టర్ కూడా చాలా బాధపడ్డారు, నేను బాధపడ్డాను. ఎందుకంటే నిజంగా ఆ చెట్టు మొదటి పుడికి కూడా ఉన్నాయండి, నల్లగా మాడిపోయి. ఏంటి కారణం, ఎందుకు ఇలా జరిగింది అని ఒక ఆయన పిలిచి చూపించాను. ఒకసారి చూడండి అది ఏంటి అని అంటే, ఆయన చూసి దీనికి కావాల్సినటువంటి మందు కొట్టాలండి, సదుపాయం చేయాలండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ చెట్టు యొక్క ఫలాలు నిలుస్తాయి, నిలబడతాయి అని చెప్పాడు. అంటే మనం కష్టపడాలి, దాన్ని ఏం చేయాలి, కావాల్సిన సదుపాయం చేయాలి. అప్పుడే మనకి దిగుబడి వస్తుంది, రాబడి వస్తుంది, మనం దీవులు మనం చూస్తాం. అది ఇక్కడ చెప్తున్నాడు. రెండవ వచనంలో చెప్తున్నాడు, నువ్వు చేయవలసిన పని ఏంటి? నీవు నీ దేవుడని యెహోవా మాట ఇన్ని ఎడలా ఎనడం మొత్తం.
ఈ దీవులన్నీ మీదకి వస్తుందంట, నీకు ప్రాప్తిస్తాయంట. ఏ దీవులు? నువ్వు పట్టణంలో దీవించబడదు. ఇక్కడ పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు, నీ గర్భఫలంలో దీవించబడతావు. నీ పిల్లలు ఆశీర్వాదంగా ఉంటారు. నీ భూఫలం కూడా ఆశీర్వదించబడతావు. నీకు పశువులు ఉంటే, మేకలు ఉంటే, గేదెలు ఉంటే, ఆ మందరాన్ని కూడా తిప్పుడు ఎద్దులు, గొర్రె మేకలు, మేక మందరు దీవించబడదు. అంత మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్నది కంప, పిండి, ఇసుకు, తొట్టి కూడా దీవించబడును. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండోదిగా దీవెన. ఎప్పుడు నీకు దీవెనలు వస్తాయి? నీ దేవుడైన యెహోవా మాట వినాలి. నాకు రావట్లేదండి దీవెన, నాకు జరగట్లేదండి కార్యం. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవుడికి వెళ్ళినా ముళ్ళపరిలాగానే ఉందండి, ఎక్కడికి వెళ్ళినా కంచిలాగానే ఉందండి అని అంటున్నాడు. సహోదరులారా, దయచేసి దేవుడు నీకు కలగజేసి మీ సమృద్ధి మేలు విషయంలో నువ్వు చేయవలసినవి కూడా ఉన్నాయి. అవి మర్చిపోయావు, అవి చేయవు. ఆయన మాట వినవు. ఆయన ప్రార్థించమన్నాడు, ఆయన మాట వినవు. ప్రార్థన రమ్మన్నాడు, ఆయన మాట వినవు. వాక్యం చదవమన్నాడు, ఆయన మాట వినవు. పాటలు పాడమన్నాడు, ఆయన మాట వినవు. పరిచయం చేయమన్నాడు, ఆయన మాట వినవు. దశభాగం ఇమ్మన్నాడు, ఆయన మాట వినవు. అన్న ప్రత్యేక కాలం దేవుడికి ఇమ్మని అన్నాడు, ఆయన మాట వినవు. ఇలా చెప్తుంటే బైబిల్లో ఆజ్ఞలు, దేవుడు ఏదైతే ఉన్నాయో, దేవుడికి మనం చేయవలసి ఏదైతే ఉన్నాయో అవి మనం చేయకోకుండా ఉండి దేవుడు మనం చేయాలి అని అంటే అసలు ఆయనేనంటారా? అసలు వచ్చినట్టుగా దేవుడు నీ కృప చూపి ఇంకా చేస్తానే ఉన్నాడు, నువ్వు చేయించుకుంటూనే ఉన్నావు. కానీ ఆయనకి తెలుసు నువ్వేం చేస్తున్నావు అంటే ఇంకా దేవుడికి నువ్వు చేయవలసి చేయకుండా నీ చేతులు ముడుచుకుంటున్నావు, నీ నోరు ముడుచుకుంటున్నావు, నీ యొక్క టైంను ముడుచుకుంటున్నావు. పదిది కూడా ఏం చేస్తున్నామంటే దేవునికి ఇష్టం లేని దాని కానీ వాడి కానీ నువ్వు జీవిస్తున్నావు. ఇది నాయకమేనా? దేవుడికి చేయాలి అని అనుకుంటూ ఉన్నాను నువ్వు జీవితంలో. ఎప్పుడంటున్నాను ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు గైకున్నాను. ఎక్కడున్నాయి ఆయన ఆజ్ఞలు గైకులు? బైబిల్ ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు ఉన్నాయి. ఆయన ఇలా చేయమన్నాడు, ప్రతి చిన్న దానిలో దక్షిభాగం చేయమన్నాడు. ఎంతమంది దక్షిభాగాలు తీస్తున్నారు అని అడిగితే 100 మంది ఉన్నారనుకోండి, దాంట్లో 4 మాత్రం దక్షిభాగాలు తీస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ నువ్వు పట్టణంలో ఏ పని చేస్తున్నావు, పట్టణంలో నువ్వేం పని చేస్తున్నావు, ఆ పట్టణంలో ఉన్న దాన్ని దక్షిభాగం తీయాలి. ఈ పొలంలో, ఈ గర్భ పొలంలో, భూపలంలో ప్రతి దానిలో కూడా ఏం చేయాలి తెలుసా? ఈ కంపెనీ పిండి పిసుకు తొట్టులో కూడా తీయాలి. అంటే చిన్న దానిలో తీయవలసినట్టు వారిగా మనం ఉన్నాం. ఏమని గమనించండి, స్కూల్లో పిల్లలకి ఎవరు చెప్తారండి పాఠాలు కానీ ఈ మంచి విషయాలు కానీ ఎవరు చెప్తారు? వాళ్ళ అమ్మ బాబు దగ్గరికి వచ్చి మీ పిల్లలకి చెప్పాలంటే బాగుంటుందా? మ్యాథ్స్ చదివిన ముందు ఏం చెప్పాలి? అలాగే పదకొండైన పాస్టర్ గారు సంఘానికి చెప్తాం, ఇంటికి వచ్చినప్పుడు చెప్తాం, ఈదులో ఉన్నప్పుడు చెప్తాం, మీటింగ్లో ఉన్నప్పుడు చెప్తాం, ఆరాధన ఉన్నప్పుడు చెప్తాం, ఉదర్శన పట్టణంలో ఉన్నప్పుడు చెప్తాం, ఎక్కడున్నా చెప్తాం.
ఎందుకంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. మేము అలా ఉన్నాం, మా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే అది మీ కారణం. ఇక నేనేం చేయలేదు. అంత తిరుగుబాటు చేసి దేవుని మేము ఏం చేయగలం చెప్పండి? అది మా మీద కాదు, దేవుని తిరుగుబాటు. దేవుని తిరుగుబడిన వాడు ఎవరు కూడా ఆశీర్వాదం జరగలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించింది ఇక్కడ మనకి దీవెనే కావాలని కోరుకుంటున్నాం, ఘనత కావాలని కోరుకుంటున్నాం. దాని వెనకాల మనం చేయవలసింది మాత్రము మనం చేయము. దేవుని స్తోత్రం. నువ్వు ఎన్ని నెలల నుంచి దొంగిలించే దక్షిణ భాగాన్ని, ఎన్ని సంవత్సరాల నుంచి దొంగిలించే దక్షిణ భాగాన్ని, ఎన్ని సంవత్సరాల నుంచి దొంగిలించావు, ఎన్ని రోజుల నుంచి నువ్వు దొంగిలించావు? ఆలోచన చేయండి దయచేసి. ప్రభు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. ఇది ప్రభు మాట్లాడుతున్నాడు. మరలా చెప్తున్నాను, ఇది నా మాటలు కాదు, దేవుని యొక్క మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. కనుక ఇది నా స్వరం కాదు, మీరు అనుకుంటున్నారేమో. ఇది పరిశుద్ధాత్మ యొక్క స్వరం. తన సంఘం బాగోవాలని, దీవించబడాలని, కనపరచబడాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, వారి కుటుంబం దేవుని కొరకు మంచిగా ఉండాలనేదే దేవుని సన్నిధిలో దేవుని యొక్క సేవకుని పెట్టి ఆయన మాట్లాడిస్తాడు. ఇంకెవరు వస్తారండి నీతో మాట్లాడండి? దేవుడా నాతో మాట్లాడని ఇంటికాడ మొదలెట్టావు ప్రార్థన, చర్చికి వచ్చావు, మళ్ళీ మాకు నుంచి దేవుడా మాట్లాడమని చెప్పావు. మాట్లాడుతున్నాడా? కానీ పక్కనకి వెళ్ళేస్తున్నావు. చూసావా నీ గురించి నా గురించి ఇలాగే మాట్లాడుతున్నాడు పాస్టర్. మాట్లాడమన్న వాడు నువ్వే, మాట్లాడమన్న దాన్ని నువ్వే, దేవుని అడిగిన దాన్ని నువ్వే. కానీ మాట్లాడుతుంటేనేమో నువ్వేం చేస్తున్నావు అంటే చాలా ఘోరం. ఎవరి మీద? దేవుని మీద, సేవకుడి మీద. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అందరూ స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి దీవులు ఊరిని వస్తాయి చెప్పండి. నువ్వేం చేస్తున్నావు దేవునికి? నేను అడగట్లేదు అసలు, నేను అడగవలసిన పని నాకు లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతాడు. ఎక్కడ అడుగుతాడు? సంఘంలో అడుగుతాడు. సంఘంలో ఆయన అడుగుతాడు. సంఘము తనవారు, తన సొత్తు. కనుక ఆయన అడగడానికి, తన ఆజ్ఞల ద్వారా మాట్లాడడానికి, ఆయన సన్నిధిలో ఆయన మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒకవేళ ఆయన ఇష్టానికి నువ్వు చెవకి, ఆయన అధికారానికి నువ్వు చెవకి జాగ్రత్తగా నీకు ఉన్నావనుకో, నీకు దీవులు కనబడతాయి. ఏ దీవులు కనబడతాయి? ఇందాక చదువుకున్న వాక్యం ప్రకారంగా ఉపదేశకాండంలో ఉన్నది 28వ అధ్యాయం 2-3 వచనాల్లో 11వ వచనంలో ఉన్న దీవులన్నీ కూడా నీకును నీ పిల్లలకును ప్రాప్తిస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. మరొక మాట చదువుకున్నాం. దేవుడు చేసి సమృద్ధి మేలులో మరొక మాట చదువుకున్నాం. ఉపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనం చదవండి. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మంద, నీ దుక్కుడెత్తులను, నీ గొర్రె మేక మందలను దీవింపబడును. దేవునికి స్తోత్రం. మూడవదిగా రాసుకున్నవాడు అభివృద్ధి. నువ్వు అభివృద్ధిలోకి రావాలి అనే విషయాలు ఇక్కడ రాయబడుతున్నాయి. నీకు పిల్లలు కలగడం వల్ల అభివృద్ధి, నీ సంతానం అభివృద్ధి కలుగుతుంది. నీ భూఫలము, అది జీడి తోటైనా, మామిడి తోటైనా, లేదా జొన్న తోటైనా, ఇంకో తోటైనా, వ్యవసాయమైనా, ఒడ్లైనా, ఇంకోటైనా, నీ పొలము ఫలిస్తుంది. పశువులు మంద, నీకున్నటి పశువులు ఏవి ఉన్నాయో, వ్యాపారంలో ఏవి ఉన్నాయో అన్నీ కూడా దీవించబడతావు. దుక్కుడెద్దులు, వాటి వలన నీకు పంట సమృద్ధిగా ఇస్తుంది. మేక మందులు, ఇలాగా జీవించబడతావు. అంటే అభివృద్ధిలోనికి వస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అభివృద్ధిలోనికి వస్తావు. నువ్వు అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నావా?
దేవునికి చెయ్యి. దేవునికి ఇచ్చే ప్రతి చిన్న దానిలో కూడా నువ్వు దాయడానికి లేదు. దేవుడు ఇచ్చినట్లు ప్రతి చిన్న దానిలో కూడా నువ్వు దేవునికి ఇవ్వాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది నాకే నా వరకే అంటే కుదరదు. దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క ఆజ్ఞ గైకున్న దాని అయికున్నవాడు అయితే ఎవరైతే ఉంటారో వారు దేవునికి అనగా దేవుని వాక్య ప్రకారంగా ఆయన ఆజ్ఞలు గైకుంటే ఆయన ఆజ్ఞలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నీ జీవితం ఉత్తమైనవి. నీ పిల్లలకు ఉత్తమైనవి, నీ భర్తకు ఉత్తమైనది, నీ బంధుమిత్రులకు ఉత్తమైనది. ఇవన్నీ కూడా ఉత్తమైనది సంపాదించుకోవడానికి నీవు ఏం చేయాలంటే దేవుని ఆత్మలో, దేవుని బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడో, ఏం చేస్తే నువ్వు ఆ విధంగా నువ్వు అభివృద్ధిలోకి వస్తావు, ఆ విధంగా నువ్వు దీవించబడతావు, ఆ విధంగా నువ్వు గంట పొందుతావు, దేవుడు నీతో మాట్లాడటం జరుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నారా? కష్టంగా ఉన్నాయి ఈ మాటలు, కానీ ఇష్టపడితే ఈ కష్టంలో నీకు ఏమవుతుందంటే వేరు జరుగుద్ది. నువ్వు ఇష్టపడితే. కానీ ఇప్పుడు ఈ మాట కష్టంగా ఉంటే నీ కష్టంలో నీకు మరీ కష్టమైన పరిస్థితులు నీకు నీ వెనకాలే నీ ముందు అనగా ఆడుతుంటాయి. నువ్వు వాటిని ఎట్టుకోలేవు, నువ్వు పక్కకు త్రొయ్యలేవు, చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక నా సహోదరులారా, నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే నా జీవితంలో నువ్వు చేసేటువంటి ప్రతి పని ప్రభు యొక్క కృప చేతనే జరుగుతుంది, ఆశీర్వాదం చేతనే జరుగుతుంది, ఆజ్ఞల చేతనే జరుగుతుందని దేవుని లేఖనం తెలియజేయబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుడు చేసేటువంటి అనగా సమృద్ధి మేలు ఏదైతే ఉంది అంటే ఈ హితోపదేశకాండంలో చాలా ఉన్నాయి. వాటిలో మనం ఏం చేసాం? 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం, 11వ వచనం చదువుకున్నాం. అందులో ఏమన్నా తెలుసా? నీకు ఘనత కలుగుతుంది, హెచ్చించబడతావు. ఘనత కలుగుతుంది, వ్యాపారంలో హెచ్చించబడతావు, ధనంలో హెచ్చించబడతావు, డబ్బులో హెచ్చించబడతావు, 10 మందిలో హెచ్చించబడతావు, అనేక విషయాల్లో హెచ్చించబడతావు. రెండోది దీవెన. ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటనా, ఏ చెయ్యి పెట్టినా, ఏ ఎలాంటి పెట్టినా, నువ్వు ఎలా ఉన్నా, ఏ పని చేసినా, ఎలాంటి పని చేసినా దేవుని సన్నిధిలో అనగా దేవుడు నిన్ను అభివృద్ధిలో తీసుకొస్తాను అని చెప్తున్నాడు. మూడవదిగా అభివృద్ధి. నీకున్న ప్రతిదీ కూడా ఏమవుతుందో తెలుసా? ఫలిస్తూనే ఉంటాయి తప్ప ఫలించుకోకుండా ఉండదు అని మనము 28-4 రోజుల్లో మనము చూసుకున్నాం. కనుక నీ కుటుంబం అలా ఉండాలనుకుంటున్నావా? నీ బిడ్డలు అలా ఉండాలనుకుంటున్నావా? నీ భర్త అలా ఉండాలనుకుంటున్నావా? నీ వారు ఎవరైతే ఉన్నారో వారు అలాగా ఒక గంట కలిగిన వారిగాను, ఒక దీవులు కలిగిన వారిగాను, ఒక అభివృద్ధి కలిగిన వారిగా ఉండాలి అని అనుకుంటున్నామా? దయచేసి ఆలోచించి దేవునికి ఇచ్చే వాటిలో కానీ, దేవునికి చేసే వాటిలో కానీ, దేవుని ఆజ్ఞ వైపుకునే వాటిలో కానీ, దేవుని ఆరాధించే ఆ విషయంలో కానీ ఏ విషయంలో కూడా లోటు లేకుండా సమృద్ధిగా దేవుని సన్నిధిలో నువ్వు చేయగలిగిన దానికన్నా వాడిగా ఉన్నావా లేదా? దేవుడు ఈ మధ్యాహ్న కాలం నీతో అడుగుతున్నాడు. ఆయనకి సమాధానము అనగా ఒకవేళ డైరెక్ట్గా ఆయన మాట్లాడితే నువ్వు సమాధానం చెప్పేది ఒక రోజు ఏదైనా ఉంటే దేవుని బిడ్డ అది ఆయన ఎదుట నువ్వు చెప్పవలసినటువంటి విషయం ఉంది. కనుక అంతటి రోజు రాకుండానే భూమి మీద ఉండగానే దేవుని వాక్యం తెలుసుకున్నావు కనుక నువ్వు అలాగే చేసి దీవుని పొంది ఆశీర్వాదం పొంది నీవును నీ పిల్లలు కూడా ఏం చేస్తారంటే ప్రభు కొరకు బ్రతకమని తెలియజేస్తూ ఈ మాటలు మన అందరి ఇంట్లో ప్రభు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. దేవుని స్తోత్రం.
హల్లెలూయా.